హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్ హోమ్. దీనికోసం నేను ప్రిపరేషన్స్ 15 days ముందే స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. అంతా షాపింగ్ చేసి క్రిస్మస్ థీమ్తో సహా ఎక్స్మాస్ ట్రీ అలానే మేంజర్ ఇవన్నీ షాప్ చేసేసరికి 15 days పట్టిందనమాట కంప్లీట్ అయ్యేసరికి. వ్లాగ్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఖచ్చితంగా కంప్లీట్గా చూసేయండి. సో అక్క వాళ్ళకి, బావ వాళ్ళకి, మమ్మీ డాడీకి గిఫ్ట్ తీసుకోవడం వరకు అయిపోయింది. సారీ, డాడీకి ఇంకా అవ్వలేదు, మమ్మీ వరకు అయిపోయింది అనమాట తీసుకోవడం. సో అవన్నీ మళ్ళీ గిఫ్ట్ ర్యాపర్స్ కొని నేనే ప్యాక్ చేశాను అనమాట. నేనే ప్యాక్ చేయడానికి రీజన్, అక్కడ వాళ్ళు ప్యాక్ చేస్తే 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే ఒక షీట్ అండ్ ప్లాస్టర్ కొనేసి ఇంకా కట్ చేసేసి అన్నీ ప్యాక్ చేసేసాను అనమాట. అండ్ స్టిల్ కొన్ని ప్యాక్ చేయాల్సినవి ఉన్నవి, ఎందుకంటే మా డాడీకి నేను ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను అనమాట. అవి రావడానికి టైం పట్టింది. సో అవి నేను నెక్స్ట్ డే ప్యాక్ చేసాను. ఇవన్నీ ఒక 3 days ముందే ప్యాక్ చేసేసి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసి ఆ ట్రీ కింద అరేంజ్ చేసేసాను అనమాట మొత్తం. ఇంకా ఈ క్రిస్మస్ ట్రీ అండ్ మేంజర్ డీటెయిల్స్లోకి వస్తే, రెండు కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను అనమాట. క్రిస్మస్ ట్రీ వచ్చేసి నాకు 1399 పడింది. ఇందులోనే ఆ డెకరేటివ్ ఐటమ్స్ లైక్ బెల్, బాల్ అండ్ ఆ గిఫ్ట్ బాక్సెస్ అలానే శాంటా అవి కూడా వచ్చేసాయి అనమాట. విత్ 2 caps వచ్చింది. ఇది 3 feet వచ్చేసి 5 feet అనమాట. అండ్ మేంజర్ వచ్చేసి నాకు 599 పడింది, 549 అనుకుంటా. ఇది కూడా అమెజాన్లోనే పర్చేస్ చేసా. కంప్లీట్ సెటప్ వచ్చింది. అండ్ ఇంటిని మేమే కార్డ్బోర్డ్ తీసుకొని ఇంట్లో రెడీ చేసామన్నమాట. లైటింగ్స్ ఏమో ఒకటి క్రిస్మస్ ట్రీకి వచ్చింది అడిషనల్గా, ఇంకొకటి మేము బయట నుంచి పర్చేస్ చేసాము. పండగ అంటేనే ఫ్యామిలీ మొత్తం కలవాలి కదా. సో నేను మా చిన్నక్క వాళ్ళని కూడా ఇక్కడికి పిలిచా అనమాట పండగకి. సో వాళ్ళు కూడా వచ్చారు. మా పెద్దకు వాళ్ళు ఆబ్వియస్లీ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చారనమాట. మార్నింగ్ వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి వాళ్ళు బిర్యానీ స్టార్ట్ చేశారు ఇంట్లోనే. బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది, ప్లస్ అంత సాటిస్ఫైయింగ్గా తినలేము కాబట్టి ఇంట్లో అందరూ బిర్యానీ స్పెషలిస్ట్లే ఉన్నారు. సో మా పెద్దక్క, చిన్నక్క కలిసి బిర్యానీ వేసారనమాట. ఈ గ్యాప్లో ఈ పిల్లలు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటారని నేను రూమ్లో పెట్టి లాక్ వేసి, ఆ రూమ్లో నేనుంటే వీళ్ళు నా కాలు పట్టుకొని మరి బతిలాడుతున్నారు బయటకు వెళ్తాం అని. సో మా పెద్దక్క డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ వేసింది అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫుడ్ని అందరం. అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా సేమ్ సరిపోయిందనమాట. అంతమందికి కుక్ చేసాం. టోటల్గా ఒక 13 members ఉన్నాం మా ఇంట్లో, అందరికీ సరిపోయిందనమాట. గిఫ్ట్స్ అయితే ఉన్నాయి కానీ వీటికి సీక్రెట్ శాంటా ఇస్తే ఇంకా బాగుంటది. శాంటా వస్తుంది. ఎవరో చూద్దాం డోర్ తీద్దాం. గిఫ్ట్స్ అన్ని శాంటా అక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి మెల్లగా ఇస్తాడు అనమాట. శాంటా కాదు, ఆల్రెడీ శాంటా 2 గిఫ్ట్లు తెచ్చాడు చూడు. శాంటా నెక్స్ట్ ఆగు అప్పుడే కాదు. ఇప్పుడు చిన్ని ఇద్దరు బాక్స్ లో బాక్స్ ఇచ్చింది చిన్నికి. శాంటా ప్లానింగ్ అంతా పక్కన ఉంది. ఇక చూపించు. ఇయర్ రింగ్స్ వచ్చాయి. వావ్, ఓకే. మరి శాంటాకి థ్యాంక్స్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. శాంటా చూసేసాడు. అంకుల్ చిన్నప్పటి ఫోటో ఒకసారి జూమ్ అయ్యేదానికి.
ఎప్పటి నుంచి అడుగుతున్నావు అద్దరిపోయింది. అద్దరిపోతే నువ్వు దాన్ని చూస్తావే. కలర్ వద్దు, ఎగ్జాక్ట్ అలాగే కావాలి. అలా ఉంది, అలాగే అది పాత ఫోటో కదా. అప్పట్లో అది తాతగారు గిఫ్ట్ ఇచ్చారా? శాంటా నెక్స్ట్ మా మమ్మీకి ఇస్తావా? శాంటా ఓకే ఓపెన్ చేయనండి. శాంటా నెక్స్ట్ ఎవరికి? మా పెద్ద బావుకి. బట్టలు తీసుకోవాలి ఇప్పుడు. ఓకే ఇక్కడ నేను షర్ట్ మాత్రమే ప్యాక్ చేశాను అనమాట. షర్ట్ అండ్ ప్యాంట్ని ప్యాక్ చేస్తుంటే ప్యాకింగ్ సరిగా కుదరడం లేదు అని. పెద్దక్క నీకు కూడా అక్కేనా? సో మా అక్కలిద్దరికి శారీస్ గిఫ్ట్ చేశాను అనమాట. వాళ్ళ సైజ్ బ్లౌజ్ కూడా ఇంట్లోనే ఉండడంతో మా మమ్మీ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించడానికి ఇచ్చేసి రెడీగా పెట్టింది అనమాట. గిఫ్ట్ ఇవ్వగానే మళ్ళీ వేసుకోవడం కోసం. అది ఏం చేస్తున్నారు శాంటా? ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి. ఎప్పుడది? 85లో. కుట్టుకోలి ఎట్లా ఉండదంటే 25 రూపాయలు 25 రూపీస్ ఉండేది. ఓ ఇది 45 రూపీస్ ఇచ్చి ఓకే రోజంతా కష్టపడి ఈ మోడల్ తీస్తానికి టైలర్ చాలా ఇబ్బంది పెట్టి మరి కుట్టించాను. ఓకే అది ఒకటే షర్టు? ఒకటే షర్ట్. ఓ చాలా బాగుందండి. ఫోటో మళ్ళీ చేస్తాం. అదే కరాటే ఫోటోలన్నీ నేషనల్ షిప్కి వెళ్ళి వచ్చినాయి. వీడియోలు కూడా ఉన్నాయి. అదే చుట్టాలు తీసుకెళ్ళిపోయారు. ఓ అదనమాట స్టోరీ బిహైండ్ దిస్ ఫోటో. సో గుర్తుగా ఇదన్నా ఉండాలి అని నేను ఇలా ఫ్రేమ్ చేయించాను అనమాట. నావి కూడా చాలా పోయాయి, నేషనల్స్ వరకు వెళ్ళినవి. ఏమొచ్చింది? ఓకే ఇంకొకటి. అది చెప్పాను, దానికంటే దీనికి ఎక్కువ ఇప్పుడు శాంటా సగానికే ఉన్నాడు. ఓకే నీకు ఇంకా టైం. పశువుల పాక. చిన్నక్క తీసేది. ఓకే ఇప్పుడు చిన్నక్క. అలా మమ్మీకి ఓకే తల్లి చీర కలరు. ఓకే వీళ్ళిద్దరికి మ్యాచింగ్ వావ్ బాగుంది. ఓకే ఓపెన్ చేసింది. వావ్ గోపి హలో. గోపి మావయ్య లేదు తీసుకో వెళ్ళి. ఎవర్రా మీరంతా? అక్కడ ఏం లేదు మీ దగ్గర. నీకే చెప్పాడు స్పెషల్ గా శాంటా. నేను కవర్ కూడా ప్యాక్ చేసాను. వీడియోలో అలా చెప్తాను. అది వద్దు పెట్టు నాకు. ఓకే చూడాలి ఉందా? ఉంది ఉంది. లేదు నీకు కూడా చీర. ఇంకోటి తినేసాక కేక్ తీసే కొడతా.
కట్ చేయాలి వీళ్ళిద్దరికీ పెట్టాలి ఓకే నేను 3, 2 అని చెప్తా అప్పుడు పట్టు. రెడీ? ఇటు పెట్టు. 3, 2, 1. అయ్యో ఇది రాలేదు అయ్యో. హాయ్ గాయ్స్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఆపా నువ్వు మళ్ళీ స్టార్ట్ అంతా అయిన తర్వాత నిన్ను ఒకటి స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వలేదు అనుకున్నా. ఇది గైస్ ఈ రోజు బ్లాగ్. హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయ్డ్. సో వీళ్ళందరికి ఇచ్చిన మా అందరికి ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ శాంటా ఇచ్చాడు అనుకుంటా Yes, కదా. I'll be ఆ శాంటా ఇదే. I'll be Santa for my family. ఆగండ్రా మీరు. Thank you guys. నేను Santa. హోప్ పగిలిపోయింది గైస్. అదే అన్న అందరికి కలిసి శాంటాకి థ్యాంక్స్ చెప్పండి.